ఇలా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమాంతంగా దూసుకెళ్లే బంగారం వెండి ధరలు కూడా ఒకసారి మనం విశ్లేషించుకుంటే 2008 తర్వాత ఒకరోజు అత్యధిక లాభం 2028లో వచ్చిన లాభం ఇప్పుడు ఒక్కసారిగా అంటే సుమారుగా 2008 ఆ టైంలో ఒక 24,000 25,000 ఎంతో ఉండేది తులం బంగారం, అది 10 గ్రాముల లెక్క. అది ఒక్కసారి 30-35 కలిగినప్పుడు ఎలాగైతే భారీగా అంటే అప్పటి కరెన్సీ అప్పటి వాల్యూ రూపీ వాల్యూ ప్రకారం ఎంత లాభం వచ్చిందో ఇప్పుడు మరలా అంతే వచ్చిందంట. ఒక్కసారి వార్త చూస్తే బంగారు వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా దూసుకెళ్లి అంతర్జాతీయ అనిశ్చిత నేపథ్యంలో సురక్షితమని భావించడమే కాక పలు రంగాల నుంచి వస్తున్న గిరాకీ ఫలితంగా గత వారంలో ఔన్స్ 31.10 గ్రాములు అంట ఒక ఔన్స్. ఆ ఔన్స్ ధర అంటే మ్యాక్సిమం అదొక 40 ml 50 ml ఉంటుంది ఎంఎల్లో అయితే. ఇక్కడ గ్రాముల్లో అయితే 31.10 గ్రాముల బంగారం ధర జీవనకాల గరిష్టమైన $5,594.82. అలాగా ఔన్స్ వెండి $115.50 చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా వార్ష్ నియమిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాక ఈ లోహాల ట్రేడింగ్లో భారీ అమ్మకాలు వచ్చాయి. వీడు ఎవడైతే ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన చైర్మన్ వార్ష్, ఈయన ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. ఇంతకుముందు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మార్కెట్ ఒక్కసారిగా కుదేలు కూడా అయింది ఈ వార్ష్ వల్ల. చూద్దాం, అదే ప్రపంచం మొత్తానికి కాస్త ఒడిదుడుకులుగా ఉందనే చెప్పాలి. ఈ విధంగా